మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. గవర్నమెంట్ మారింది సార్ ఏపీలో. గతంలో నిన్న మొన్నటి వరకు వైసీపీ ఉంది, ఒక నెల క్రితం వరకు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రూలింగ్కి వచ్చింది. అయితే వైసీపీలో ఉన్నప్పుడు చాలా వార్తలు చూసాం, దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైందంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారు. మా కార్యకర్తలని చంపుతున్నారు, దాడులు జరుగుతున్నాయని. ఇది ఎంతవరకు కరెక్ట్, మీరు సమర్థిస్తారా ఈ ధర్నాని? అంటే అప్పుడు ఆయన గవర్నమెంట్లో కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు, హింసావాదం అన్నీ జరిగినాయండి. కానీ ఈ గవర్నమెంట్లో కూడా ఇప్పటి వరకు వచ్చి 30 హత్యలు జరిగింది. ఆ హోంమంత్రి కూడా ఒక మాట అని చెప్పేది, మేమేం గన్ను పెట్టుకొని తిన్నాం, మనం ఎవరు కూడా ప్రజలు అంటే మంత్రులు కానీ ఎవరిని ఆర్గనైజ్ చేయాలి, ప్రజల్ని ఎలా ఉంటే ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో ఈ ప్రభుత్వం ఈ విధంగా జరుగుతుందంటే ఇప్పుడు ఏదైనా పత్రిక మనం దక్కన్ క్రానికల్, ఇప్పుడు తెలుగు పత్రిక అంటే తెలుగు చదువుతారు, అందరూ అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ పత్రిక మీద కూడా ఈ ప్రభుత్వం కూడా జెండాలు వేసుకుని పోయి దాడి చేయడం తప్పని చెప్పి ఎవరినైనా నేనేమి ఏ పార్టీ కార్యకర్తగా ఏ ఒక వ్యక్తిగా నేను కుమ్మగాసి మాట్లాడిన సాధారణ కార్యకర్త మాట ఇటువంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఆయన అనుభవజ్ఞుడు, 40 సంవత్సరాలుగా అత్యంత అనుభవజ్ఞుడు. దేశంలోనే జగన్ ధర్నా అయితే ఢిల్లీలో చేయడం తప్ప ఆంధ్ర ప్రజల కోసం ఇక్కడ ప్రతి కలెక్టరేట్లో కానీ వాటిని నిరసన వ్యక్తం చేసి ప్రజలకు అవేర్నెస్ వచ్చింది. ఢిల్లీ చేయడం కరెక్టే ఉన్నది. ఢిల్లీలో మన ప్రాంతం కాదు, మనకు ఢిల్లీలో చేయడం ఏంటంటే తన యొక్క వ్యక్తిగత సుప్రయోజనం, తనకంటూ ఒక అండ ఉండదా, ఎవరు అండ అవుతారు ఏమో అనే దానికోసం ఆయన ప్రయత్నం చేసినాడు. ఆయన యొక్క మాజీ ముఖ్యమంత్రిగా ఆయన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం కానీ ఆయన యొక్క సుప్రయోజనం కోసం చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి కలెక్టరేట్లో హింసావతున్నా కూడా గాంధీ మార్గంలో ఈ ప్రభుత్వం నిరసన కార్యక్రమం చేస్తుంటే బాగుండేది అని నా అభిప్రాయం చెప్పేది, అంతే తప్ప ఇంకొకట్లే చెప్పేది. ముందుగా నేను ఏ పార్టీ యొక్క వ్యక్తి ఇదిగా చెప్పేది, నాకు ఏ పార్టీలు ఆపాదించవచ్చు చెప్పి వాళ్ళని అయితే ఏదో నాకు ఏ పార్టీ ఇదిగా చెప్పేది. నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి విద్యా వైద్యం మీద దృష్టి పెడితే మంచిదని అభిప్రాయం చెప్పేది, పేదలకు చెప్పేది. ఇప్పుడు రేపు సంవత్సరం ఇచ్చేటువంటి కూడా ఈ సంవత్సరం కూడా చదువుకోవడానికి తిండికి లేనటువంటి కూడా పేద ప్రజలు ఉంటారు. రేపు సంవత్సరం వాడు ఇచ్చారు చెప్పేది. ఆయన ఇచ్చినటువంటి పథకాలను అమలు చేస్తే ప్రజలు మేనిఫెస్టో ఇచ్చినటువంటి అమలు చేస్తే ఒక 80% అమలు చేస్తే నెక్స్ట్ కూడా ఫ్యూచర్ బాగుంటుందంట. ప్రజలు విఘ్నులు మనల్ని ఎప్పుడు కావాలంటే ఎప్పుడో పంపించేస్తారు చెప్పేది, ఇంటికి పంపించేస్తారు. సార్ చెప్పండి, మరి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు అధికారంలోకి, మొన్నటి వరకు వైసీపీ ఉంది. ఇప్పుడు జగన్ ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు, మా కార్యకర్తలపై దాడులు పెరిగిపోయి చంపేస్తున్నారు అన్యాయంగాని. దీంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, మీరేమనుకుంటున్నారు? 2019లో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. చేసినప్పటి నుంచి ప్రజావేదిక కూల్చివేత కాడి నుంచి మొదలుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాదాపు 3 సంవత్సరాలు అతను చంపడం అనేది అటు ఇటు కాదు. ముఖ్యంగా దళితులు, వెనుకబడిన కులస్తుల వారిని, ముస్లిం మైనార్టీల్ని ఎక్కువగా హింసించడం, హత్యగావించడం జరిగింది. ఈరోజు వాళ్ళ బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు లేని శ్రద్ధ, అదేవిధంగా చెల్లెల్ని మోసం చేసిన వాళ్ళ మీద ఏ విధంగా చేయాలనే శ్రద్ధ లేని విషయం ఈరోజు ఒకే పార్టీలో ఉంటూ, ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇరువురు ఉండి ఒక రౌడీ షీటర్ దగ్గర రాజ్యం వెళ్తూ ఇద్దరు వారికి పడకుండా వచ్చినప్పుడు దారుణంగా చంపుకోవడం జరిగింది. దానిని ఎవరు కూడా హర్షించరు. చంపడం అనేది, వ్యక్తుల్ని చంపడం అనేది చాలా దారుణమైన సంఘటన. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో హింస రాజ్యమేలుతుందనని ఢిల్లీలో పోయి ధర్నా చేయడం చూస్తుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు ఆయన చూసి, జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు 38 మందిని దారుణంగా చంపారు అంటున్నారు, కానీ ఎవరు చంపారు పేర్లు చెప్పమంటే కూడా బయట చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఇంకా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ ఆయన చేస్తున్న దారుణాలు, ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిన ముఖ్యమంత్రికి దారుణాలు ప్రజలు గమనించారు. కాబట్టి ఇంకను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని
హర్షించే విధాయకం రాష్ట్ర ప్రజల్లో లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాడులు జరగలేదా? ఆ దాడులు కనిపించలేదా? సొంత బాబాయిని చంపితే ఎందుకు జగన్ రియాక్ట్ కాలేదు? ఇలాంటి మాటలు ప్రజల నుంచి మనకు వ్యక్తమయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఎవరు తోచింది వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా వైసీపీ హయాంలో దాడులు జరిగి టీడీపీ కార్యకర్తలు చంపుంటే దానికి ప్రతీకార చర్యలుగా వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే నిజంగానే వ్యక్తిగత కక్షల్ని పార్టీలకు ఆపాదిస్తున్నారా? ఇవన్నీ కూడా పైన భగవంతుడికే తెలియాలి. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్ సాస్ టీవీ నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842